స్త్రీలు సంపూర్ణ ఆయురారోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, అలాగే పుత్ర పౌత్రాభివృద్ధి కోసం చేసే పవిత్రమైన వ్రతం ఏదో మీకు తెలుసా? లక్ష్మీదేవిని సాక్షాత్కరించగల వరాలందించే వరలక్ష్మి వ్రతం గురించి మీకు పూర్తిగా తెలుసా? వివాహితులు తప్పక ఆచరించవలసిన ఈ వ్రతానికి ఉన్న మహిమ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఆనందలహరికి స్వాగతం. పవిత్రమైన శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. ఈ వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటారు. కలశ స్థాపన చేసి అందంగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముత్తైదువులను పిలిచి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. సూత మహాముని, సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా చెప్పారు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పారు. దానిని చెప్తాను వినండి అని. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, స్వామి, ఈ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో చెప్పండి అని అడుగగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పారు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాలి. పార్వతీదేవి, స్వామి, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరాలన్నీ మాకు చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని చెప్పారట. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రేమగా మితంగా మాట్లాడేది. గయ్యాలిగా కాకుండా అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలిస్తాను అని చెప్పారు. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అంటూ ప్రార్థించగా వరలక్ష్మీదేవి చాలా సంతోషించింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులుగా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని, అత్తమామల్ని లేపి వాళ్ళకి విషయం చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. వరలక్ష్మీదేవి చెప్పిన విధంగా నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు. తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతగానో ఎదురు చూసిన శ్రావణ మాసం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి, అదేవిధంగా అందరు స్త్రీలు కూడా పూజను ప్రారంభించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో ఒక మంటపం ఏర్పాటు చేశారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు, మామిడాకులు అలంకారంతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మిగతా అందరు స్త్రీలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు.
అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మూడవ ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని వెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రం ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాల్లో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు వెళ్తూ దారిలో చారుమతి తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో కనిపించడం అంటే మాటలా చెప్పండి. చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇలాంటి సౌభాగ్యం కలుగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం మనకెంత భాగ్యమని అందరూ మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ ధన, కనక, వస్తు, వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. అందుకనే ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నారు పరమేశ్వరుడు. సూత మహాముని, సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నారు. ఈ శ్రావణ శుక్రవారం ఒక్కరోజు భక్తితో, నిష్ఠతో వ్రతం చేస్తే ఏడాది మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోల కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.